హాయ్ గాయ్స్! నేను, మా అక్క, మా అక్క వాళ్ళ పాప, మా పాప నలుగురం కలిసి అలా బయటికెళ్ళామనమాట. బయటికంటే ఎక్కడికో కాదు. వైజాగ్ వచ్చాక బీచ్‌కెళ్ళకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరైనా అడిగితే ఏం చెప్తాము? చెప్పలేమక్కడ. సో, అందుకే నేను, మా అక్క వాళ్ళ పాప, మా పాప అందరం కలిసి తెన్నెట్ పార్క్ అయితే వచ్చేసామనమాట. సో, చూడండి చాలా బావుంటది. ఆఫ్‌కోర్స్ వైజాగ్ వాళ్ళకైతే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు. బట్ మాలాంటి వాళ్ళైతే వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్తాం గాబట్టి, సో, ఇది మాకు ఒక ఎక్సైట్‌మెంట్ అనమాట. సో, మా అక్క వాళ్ళ పాప, మా పాప అయితే బాగా ఎంజాయ్ చేశారు. నాకు కూడా బీచ్ అంటే చాలా ఇష్టం. సో, ఇక్కడ చాలామంది భవానీలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో పాటు మా ఇద్దరు పాపలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో, ఇక్కడ మా పాపకి ఒక పోజ్ ఇయ్యమ్మా అంటే తనకి కెమెరా తప్ప మిగతావన్నీ ఇష్టమే. సో, ఇంకా ఇక్కడ చూడండి ఏదో రాయి చూసింది. ఆ రాయికి నాచుండడం వల్ల ఏదో పురుగుందని పాపం జడిసిపోయిందనమాట. ఇంకా వాళ్ళు వాళ్ళ మట్టుగా ఉంటే నేను నా మట్టుగా వ్యూ అయితే ఎంజాయ్ చేశాను. సో, ఇంకా నేను, మా అక్క కొన్ని పోజెస్ ఇచ్చామనమాట. సో, భయం భయం మీద ఎందుకంటే అక్కడ మొత్తం నాచు కాబట్టి ఆ రాళ్ళ మీద నించోవడం కూడా చాలా అంటే టాస్క్ అనే చెప్పాలి. సో, ఇంకా ఇక్కడ చూడండి మా పాప అయితే ఇల్లు కట్టేసిందనమాట. ఇంకా అక్కడి నుంచయితే ఇంటికొచ్చేసాము. బాయ్.